మనం రీసెంట్గా ఒక న్యూస్ చెప్పుకున్నాం, గుర్తుందా? అదేంది, మనకి బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే ఇండియాలోకి అక్రమంగా వలసలు వస్తా ఉన్నారో సో వాళ్ళందరూ కూడా పట్టుకొని మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక న్యూస్ చెప్పుకున్నాం. అయితే ఇటువంటి సిచ్యువేషనే మళ్ళీ ఇంకొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే దాదాపు ఒక 35 years క్రితం కొంతమంది బంగ్లాదేశ్ ముస్లిమ్స్ లోపలికి వచ్చారనమాట. అయితే వాళ్ళు ఏం చేశారు, వచ్చి ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్స్ని అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆక్రమించేసుకొని అక్కడ నివాసాల్లో ఉంటూ దాంతోపాటు అక్కడ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా మరి ఆధిపత్యం చాలా ఎత్తడం స్టార్ట్ చేశారు. అయితే మరి ఇప్పుడు ఈ లోకల్స్ ఏం చేశారు, ఒరే మీరు ఎక్కడెక్కడో నుంచి మా మీద రుబాబ్ చేస్తూ ఉన్నారు, సో ఇక్కడ ఉండడానికి మీరు వీలు లేదని చెప్పేసి ఒక 1000 మంది ముస్లిమ్స్ మీద, అదే బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే వచ్చారో సో వాళ్ళందరి మీద కూడా వీళ్ళు తిరుగుబాటు స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి. అయితే వాళ్ళు ఏం చేశారు, అది ఏ ఏరియా అంటే మనకి కొన్ని ఏరియాస్ కూడా ఉన్నాయి, గోల్ఘాట్, సో ఇటువంటి ఏరియాస్. అయితే మరి అక్కడ నుంచి వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయారు. సో వేరే చోటకి వెళ్తే అక్కడ లోకల్స్ ఏం చేశారు, అక్కడ నుంచి మిమ్మల్ని తరివేశారు, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఇక్కడ కూడా వద్దు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు కూడా తరివేశారు ఇప్పుడు. అయితే మరి దీని గురించి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మరి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే వీళ్ళు దాదాపు 35 years నుంచి ఇక్కడ ఉంటున్నారు, సో మరి ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం నివాసం ఏర్పాటు చేయాల్సిందే. సో మరి ఈ విధంగా మరి బయటకు పంపించడం అనేది కరెక్ట్ కాదు, దీని మీద మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెబుతోంది. అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఎలా ఉంది, కాంగ్రెస్ చేయబోతుంది ఎలా ఉంది, సో దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.